డాక్టర్ల సంఘం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను మొన్న వారం రోజుల కిందటే మన్మోహన్ సింగ్ గారి కింద చనిపోకముందే జనవరి 1 వస్తుంది కాబట్టి జనవరిని మేము డెవలప్మెంట్ చేసుకున్నాం. కానీ దాన్ని ఈవెంట్ మారుస్తాం. ఎందుకంటే అందరూ కూడా దండలు బూకేలు తీసుకొచ్చి అనవసరంగా వేస్ట్ చేయడం, దండ తీసుకోవడం, దండ 10,000, 5,000, 7,000 అయితే దానివల్ల లాభం లేదు. కాబట్టి వచ్చే వాళ్ళంతా మీరు ఏమైనా శుభాకాంక్షలు తెలియజేయాలనుకున్నప్పుడు జనవరి 1వ తేదీన మీరు బుక్స్ పెన్సిల్ తీసుకురండి. పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, హాస్టల్ పిల్లలు, అదే అభివృద్ధి పిల్లలు ఎవరుంటారో వాళ్ళకి దానం చేద్దామని చెప్పి నిర్ణయం చెప్పడం జరిగింది. దాన్ని చాలా పెద్ద ఎత్తున ఈరోజు మీరు చూశారు. చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా 22, 23, 5 మంది తీసుకొచ్చారు. కానీ మెజార్టీ 90% ఆఫ్ ది పీపుల్ అందరూ బుక్కులు పెన్నులు తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా 2-3-4 రోజుల్లో దాన్ని సపోర్ట్ చేసి ఏ స్కూల్కి ఎప్పుడు ఎక్కడ చేయాలని కూడా ఆ ప్యాట్లు ఎవరెవరు ఉన్నారు, మన వాళ్ళు ఎవరైతే దానం చేశారో అందరినీ కూడా పిలిపించుకొని వారి ద్వారా మన ద్వారా కార్యక్రమాన్ని కూడా సజావుగా చేస్తాము. ఎందుకంటే మిడిల్ వచ్చేసింది, ఇప్పుడు జనవరి వచ్చేసింది. మార్చిలో 10th క్లాస్ అకాడమిక్ అయిపోతుంది, థర్డ్ సెమిస్టర్ అయిపోతుంది. కాబట్టి కొత్త దానికన్నా పనికి వస్తాయి. కొంతమందికి ఏదైనా ఇది కూడా ఇచ్చారు, ప్యాడ్ కూడా ఇచ్చారు. ప్యాడ్ కూడా పిల్లలకు అవసరం ఎగ్జామ్స్ చేయడానికి. ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ దగ్గర లేవు. ఎందుకంటే గతంలో కూడా ఏం చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్తగా స్వర్ణకారు సేవా సంఘం నుంచి ఉస్మాన్ బాషా గారు 10,000 రూపాయలు, సరే అది మంచి పని, ఇంతకన్నా మంచి పని చేద్దాం. ఎవరైతే పేషెంట్ ఉన్నారో మీరు క్రానికల్గా ఎవరికైతే డిసీజ్ ఉన్న క్యాన్సర్ పేషెంట్కి అయితే వారికి తన వంతు స్వర్ణకారు సంఘం తరఫు నుంచి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. వారికి నా ఆశీస్సులు, వారికి నా ధన్యవాదాలు తెలుస్తాను. ఇది మంచిది. మనం రావాలి, స్పాంటేనియస్ రావాలి. ప్రతిదీ కూడా ప్రభుత్వం ఇవాళ ప్రతి ఆధారపడాలనేది కాకుండా స్పాంటేనియస్గా రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ మన ఖలీల్ గారు కూడా మళ్ళీ ఇంకొకరు కూడా ఇదే సేవా దృక్పథంతో మన 25,000 రూపాయలు కూడా స్వర్ణకారు తరఫు నుంచి డొనేట్ చేస్తామని చెప్పడం జరిగింది. వారి పేరుతో నాకు ఐడియా జాకీర్ సాహెబ్ గారికి వారికి కూడా పేషెంట్ ఇస్తున్నారు 25,000. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాకు ప్రభుత్వం తరఫున ఎందుకంటే బాధ్యత మనము నిజాల్లో కూడా మనకు పరిశ్రమ మనకు ఒక బాధ్యత ఉంది. పేదవాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం, పేదవారి కోసం సేవ చేయాల్సిన అవసరం ఉంది. వాటి గతంలో కూడా మా తల్లి వేసి కరోనా వచ్చినప్పుడు కూడా చాలామంది పాపం లాభంగా రావడం జరిగింది. నేను కూడా చాలామందికి ఆ రోజు దాదాపు 1,00,000 రూపాయలు సరుకులు తీసుకొచ్చి పంచాం. ఆ రోజు బియ్యం, గాయలు, పప్పు. అదే పాండమిక్ అటువంటి మళ్ళా 100 సంవత్సరాలకు 150 సంవత్సరాలు అలాంటిది అది ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపించింది. ఒక దేశంలో ప్రాంతం ఒక చోట కాదు, ప్రపంచమంతా వ్యాపించింది. అప్పుడు కూడా చాలామంది దాతలు వచ్చి చాలామంది కూడా సాయం చేయడం జరిగింది. ఆ పాండమిక్ అయితే మరొక రాబోతుంది దురదృష్టకరమైన దేశానికి చెప్పేస్తూ మరి ఈరోజు ముందుకు వచ్చినటువంటి ఉస్మాన్ బాషా గారికి ఆయన మన మిత్రుడు అంటాడు, ఆయన జాకీర్ కూడా వస్తారంట. అది మీ ఎవరికి ఇవ్వాలనుకున్నారు మరి ఇచ్చారు. అదే ఎవరికి ఇవ్వాలనుకున్నారో వారికి ఇచ్చే ఫోన్ పే రావడం చేయండి, ఎట్లా చేయాలి మీడియా వాళ్ళు కూడా తెలిపి ఎవరికి ఇస్తున్నామో ఒకసారి చెప్తే వాళ్ళు కూడా దాన్ని హైలైట్ చేస్తారు. ఇది కొత్త ఇష్యూ కాబట్టి మీరు కూడా దీనికి ఒక నేషనల్ ఫోకస్, స్టేట్ ఫోకస్ చేయాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజలకు నమస్కారం. ప్రత్యేకించి మన మంత్రివర్యులు గౌరవనీయులు ఫారూక్ గారికి నేను నమస్కరిస్తూ, ఆయన ఒక సందేశం మేరకు చాలా ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. మామూలుగా నేను రాజకీయ పరిసరాల్లో చాలా తక్కువగా వస్తాను. ఎన్నో రాజకీయ నాయకులు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని ఈవెంట్స్ వస్తే పూలహారాలతో తన ఆఫీసులన్నీ నింపేస్తూ ఉంటారు. కానీ మన ఎన్ఎండి ఫారూక్ గారు మంత్రివర్యులు ఒక సందేశం ఇచ్చారు. అయ్యా, పూలదండలు ఏ ఒక్కరు తేవద్దు, బుక్స్ తండి, పెన్ను తండి అనగానే ఆ ఒక్క మాట విని ఇన్ని ఏళ్ళుగా లేనిది ఈయన మీద నేను విపరీతంగా ఒక అభిమానం అనేది నా మనసులో పుట్టుకొచ్చింది. కాబట్టి నేను స్వర్ణకార సేవా సంఘం ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. మన స్వర్ణకార సభ్యుడు తన కుమార్తెకు సర్జరీ కోసం చాలా అమౌంట్ ఇబ్బందిగా పడుతూ ఉంటే క్యాన్సర్తో ఆ అమ్మాయి కోసము సార్ పిలుపు మేరకు సార్ గారికి, మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి నా వంతున అంటే స్వర్ణకార సేవా సంఘం వంతున 10,000 రూపాయలు సార్ తరపు నుంచి వారికి అందజేయాలని నేను మనస్ఫూర్తిగా ఆయన మాటల ద్వారా ఇన్స్పైర్ అయ్యి వచ్చి నన్ను స్వస్థాలతో ఆయనకు అందియడం జరుగుతుంది. సార్ గారు వాళ్ళకి అందియడం జరుగుతుందని